సౌత్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ మహమ్మద్ అష్ఫాక్ ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వర్లు గణేష్ మంటపాలను సందర్శించారు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విగ్రహాలను సందర్శించారు మరియు తగిన సూచనలు ఇచ్చి నిర్వాహకులతో సంభాషించారు. పైన ఏం టచ్ కాదు. నువ్వు పైకి పెట్టేస్తే నైట్ పూట నువ్వు 10:30కి తీసేస్తే మొత్తం పాపం పబ్లిక్ అంతా వైర్లన్నీ కట్ చేసి అనుకో అందరి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు 17 మీరు టోచనే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పినాము కింద టోచన్ తీసుకున్నాం అనుకో మీరు బయటకు పోయిన తర్వాత మెయిన్ రోడ్ లో వెళ్ళిన తర్వాత బండి ఎక్కండి క్రెయిన్ పెడతాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తా సార్ చెప్తా అది కూడా ఎట్లా తీస్తారు? అది టస్కర్ వస్తుందా? లేదు అది చెప్పినాం సార్. టస్కర్ కాదు సార్, అది అవుతుంది కానీ టస్కర్ ఇక చూడు ఏమైనా ఇబ్బంది టస్కర్ పెట్టుకొని పోయినా ఎందుకంటే లేట్ అవర్స్ అవుతుంది. లేట్ అయితే మొత్తం వైర్లు కట్ చేసుకుంటూ పోవాలంటే నైట్ 9-10 తర్వాత వస్తాయి సార్ బయటికి. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఇక్కడ నుంచి ఆడదాకా గల్లీ అంతా కట్ చేయాలంటే ఎక్కడ బాబు ఇన్వర్షన్ ఇప్పుడు ఇక్కడ డ్యూటీ మీద ఏం పేరు? చంద్రకాంత్. ముగ్గురు ఇచ్చినాం సార్. వీళ్ళకి ఒక్కొక్కరికి 2 ఐడియాల్స్ ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి 2 మీకు ఎంబడి ఉన్నారు బాబు? ఏ ఐడియాస్ చూసుకుంటారు మీరు? ఐదా తిప్పుతూ ఉండాలి. ఇక్కడ అవసరం ఉంటే ఒక పీసీని కూడా అక్కడ పెట్టండి. ఏమైనా కాంప్లికేటెడ్ ఉంటే పీసీని అక్కడే పెట్టండి. మీకు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు? 5 వస్తున్నాం సార్. 5 వస్తున్నాం సార్. 1 వరకు అంతా క్లోజ్ చేసి వాళ్ళు ఇక్కడ నైట్ ఎవరైనా ఉంటున్నారా? మనం పైసలు ఇచ్చాం టికెట్ తర్వాత అంటే కొంచెం గట్టిన ఫోర్స్ ఇచ్చినాం. అదే మనకు ఉన్నది నువ్వు సబ్సిడీ ఇచ్చినావు కానీ దాన్ని మానిటర్ చేసుకోవాలి కరెక్ట్. వాళ్ళకు బ్రీఫింగ్ ఇస్తూ ఉండాలి డైలీ. మీరు ఎస్ఐలు వాళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తూ ఉండాలి. మనకి మళ్ళీ మా ఏఎస్ఐ సపరేట్ ఇచ్చాం. ఈ సెక్టర్ కి సపరేట్ ఏఎస్ఐ ఇచ్చి ఏఎస్ఐ ఎస్ఐ ఈ సెక్టర్ ఎస్ఐ చేస్తాం. ఇప్పుడు సుధాకర్ రెడ్డి నమ్మకం ఎవరి ఇన్ఛార్జ్ సెక్టర్ అవు బాబు. ఈరోజు నేను మన ఆసిఫ్ నగర్ ఇన్స్పెక్టర్తో ఆసిఫ్ నగర్ ఏరియాలో ఉన్న గణేష్ షెటర్స్ని సందర్శించడానికి బయలుదేరాను. ఈ ఫస్ట్ దేవాబాగ్లో ఈ 2 గణేష్ షెటర్స్ ఉన్నాయి. వీళ్ళ ఆర్గనైజర్స్ పవన్తో నరేష్, తర్వాత పవన్ బబ్లుతో మాట్లాడిన. వాళ్ళకు తగు చర్యలు తగు జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్పాను. ఎలక్ట్రిసిటీ గురించి దాని గురించి అన్ని విషయాలు చెప్పాను. తర్వాత మన పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ పికెట్గా ఉన్నారు. శాంతి భద్రతకు భంగం కాకుండా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత మైత్రి కమిటీ రేణుకా మేడం కూడా ఇక్కడ ఉన్నారు. అయితే మనకు ఈ సందర్భంగా నేను అందరు ప్రజలకు గణేష్ చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ వాళ్ళకు ఈ పండుగ మనకు జాగ్రత్తగా చేసుకోవాలని అభినందిస్తున్నాను.